ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం సార్. చంద్రబాబు నాయుడు గారు మహిళా జనోద్ధారకుడు. అవునా? రాసి పెట్టుకోండి, మీరు మళ్ళీ మర్చిపోతారు. స్పెల్లింగ్ మిస్టేక్. ఆయన పుట్టిందే మహిళల కోసం. ఆయన చెప్పిన మాట ఒకసారి చెప్తాను, ఒకసారి ఇది వినండి. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఓకే, గ్యాప్ తీసుకున్నారు. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నా. ఇక నేను ఇంకా ముందు వినిపించలేను. ఎందుకు వినిపించలేనంటే, అభిమానం ఉన్నాక కూడా 187 మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు అత్యాచారాల మీద మాట్లాడరు. అవును, 5 నెలల బాలిక మీద చెప్పకూడదు, అది వయసే కాదు, జరిగితే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడరు. ఒక 8 సంవత్సరాల ఒక బాలికని అత్యాచారం చేసి తీసుకెళ్లి కృష్ణానదిలో పడేస్తే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడరు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఈ నీచులు, నికృష్టులు ఈరోజు ఆడవాళ్ళని దారుణాతి దారుణంగా అత్యాచారాలకు గురి చేస్తే మాట్లాడరు. ఆయన ఎమ్మెల్యేలు మహిళలు కనిపిస్తే చాలు ఎంత దారుణంగా మారిందంటే, కట్టెకి చీర కట్టినా కూడా వదిలిపెట్టేటట్లు లేరు. ఆ దుస్థితిలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడరు. తిరుపతి చంద్రబాబు నాయుడు మంత్రి గురించి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఎవరో మాట్లాడారు కదా ఈ మధ్య. అదే సార్, అదే తిరుపతి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇక ఆయన వీడియోలు అయితే వచ్చినాయి, పవన్ కళ్యాణ్ చాలా వచ్చినాయి. నేను అనేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల గురించి మాట్లాడరు, కానీ ఆయన మాట్లాడేది కేవలం ఒకటే, మైక్ పట్టుకొని అంతా సవ్యంగా ఉంది, మీరు కళ్ళు మూసుకోండి. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది కదా, కళ్ళు మూసుకోండి, నేనున్న 30 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నా, రాబోయే 30 ఏళ్ళు నేను ఇదే చేస్తా, మీరు మాత్రం కళ్ళు మూసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇక అందరి గురించి మాట్లాడి వంగలపూడి అనిత గారి గురించి, గౌరవనీయులు హోంమంత్రి గారికి మాట్లాడు బాగుండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కళ దిశా చట్టం. వేరే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే నా రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఈ సంఘటన జరగకూడదు అని చెప్పేసి ముందుగానే ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఆ చట్టానికి సంబంధించినటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా దాన్ని ఎలాగా వీళ్ళు యాప్ కూడా తీసుకొచ్చారు. ఏం చేశారంటే, ఎలాగ ట్రోల్ చేశారు ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తా సార్. యాప్ గురించి కొత్తగా దిశా చట్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది, దిశ యాప్ వచ్చింది. ఈ రోజు దిశా చట్టం కాస్త పక్కకి వెళ్ళిందో మరి ఏం చేశారో తెలియదు. దిశ యాప్ ను బయటకు తీసుకొచ్చి దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో 3 సార్లు ఇలా ఊపితే చాలంటే దిశ యాప్ తెలిసిపోతుందంట, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుందంట. ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు? మీ ఎదురుగా కనిపించిన దుండగుల్ని మీరు అరెస్ట్ చేయలేని దుస్థితిలో ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉంది. ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. విన్నారా? అనిత గారు వినుంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది? అదే వినుంటారా? కంప్యూటర్ లో Ctrl+C Ctrl+V అంటారు. Ctrl+C అంటే కాపీ చేసి, Ctrl+V అంటే పేస్ట్ చేయడం. ఇది దిశా చట్టాన్ని శక్తి అని చెప్పేసి తీసుకొచ్చారు, అంతే, ఇంకేం చేయలే. కానీ ఆ రోజు ట్రోల్ చేసిన విధానము 3 సార్లు ఊపితే మరి ఈ రోజు ఏం ఊపుతున్నారండి? దయచేసి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ సార్ ఒక చిన్న విషయం చెప్తాను. అంటే ఈ రోజు నేను చూసా, అంటే ఈ సందర్భం కాదు కానీ ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతున్నారో చెప్పడం నా ధర్మం కాబట్టి ఒకసారి చెప్తాను. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ చూసాను సార్ నేను. ఈనాడు న్యూస్ పేపర్ నాకు ఒక షాకింగ్ విషయం కనిపించింది. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, అదే జిఎస్టీ తగ్గించారు కదా, ఫస్ట్ పేజ్ లో యాడ్ వచ్చింది. యాడ్ లో చాలా మంచి పని, ఓకే, ముఖ్యమంత్రి గారిది, ప్రధానమంత్రి గారిది ఫోటో వేసుకున్నారు, ఓకే, అది చట్టబద్ధంగా వేసుకోవచ్చు, వేసుకుంటారు. కానీ పైన నేను చూస్తే 2 చిన్న చిన్న తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో. వాళ్ళ ఫోటోలు ఏం సార్ ప్రోటోకాల్ ఏంటి అంటే, వీళ్ళ ఫోటోలు వేయచ్చా? వేయకూడదు, అది ప్రోటోకాల్ కాదు. మీరు మంత్రుల ఫోటోలు వేయకూడదు. అయినా కూడా ఈనాడులో ఈ ఫోటోలు వేశారు. సరే, ఈనాడు ఆయన ఏమైనా వేసుకుంటాడు, మీకెందుకు అంటే ఇది ప్రభుత్వం పైసలు చెల్లించినటువంటి యాడ్, ఇది కరెక్ట్, దాన్ని చట్టబద్ధంగా మీరు వేయాలి. ఒకటి, ఇంకో చిన్న విషయం, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది, నాకు నవ్వి పొట్ట చెక్కలైపోయింది. ఏంటి ఆ ట్వీట్ అంటే, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి పైన రాసి, కింద రాశారు అంటే మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి ఇంత పెద్ద సోది రాశారు. అసలు సూపర్ 6 కి పెన్షన్లకి సంబంధం ఏముంది? సూపర్ 6 లో పెన్షన్లు ఉన్నాయా? లేవు. అంటే నేను ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారు అన్న విషయాన్ని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చారు,
టీ కాచారు, టీ తీసుకొచ్చి మా చేతికి ఇచ్చారు, సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రజలు మభ్య పెట్టాలని చెప్పేసి సూపర్ 6 గురించి మాట్లాడారంట. అవును. ఆ సూపర్ 6 తో చేసిన మోసాల గురించి మాట్లాడారంట. టీ కాసి చేతిలో పెడితే సూపర్ 6 సూపర్ హిట్ అంట. నెరీ ఇంత ఘోరంగా ప్రజల్ని అమాయకులు చేస్తుంటే నేను ఒక విషయం సార్, ఇప్పటికైనా వైసీపీ ఫ్రంట్ ఫుట్ లోకి రావాలి, వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు పెట్టినటువంటి మభ్య పెట్టే ప్రయత్నాలు ఏదో చేస్తున్నారో వాటిని అక్కడికక్కడే కడిగి పడేస్తున్నారు. అండ్ ఇంత విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం మాత్రం వైఎస్ఆర్సీపీకి అన్న తేడా ఉందా? చాలా తేడా ఉంది. అంటే ఆ దుష్ప్రచారాలను తిప్పికొట్టలేక ఏముందిలే ప్రజలు 2024 నిర్లక్ష్యంతో వ్యవహరించారు కదా. 2024కి ముందు ఎలక్షన్లకి ముందు చాలా నిర్లక్ష్యంగా ప్రజలకి మేము మంచి చేశాము, ప్రజలు మాకు చేస్తారా అనుకుంది వైసీపీ. ఎప్పుడు కూడా ఈ లెవెల్లో తిప్పికొట్టలే. ఈ రోజు ఏం చేస్తున్నారు? లేదు ప్రతి విషయాన్ని సార్ ఈ రోజు ఒక చిన్న పని చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఒప్పుకుంటే అదే ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఆయనని ఒకసారి రెసిగ్నేషన్ ఇచ్చి మళ్ళీ అక్కడే నిలబడమని చెప్దాం. ఆయనకి డిపాజిట్లు దక్కుతాయా చూద్దాం. గెలవరా? డిపాజిట్ గెలవడం కాదు, డిపాజిట్ ఏది పిఠాపురంలో ఒకటి. రెండో విషయము కాదు మీరు కొత్త పాయింట్ తీసుకొచ్చారు. అంత నమ్మకం ఏంటి మీకు? అంత నమ్మకం ఏంటంటే పిఠాపురంలో ప్రజలు ఇక చెప్పకూడదు కానీ ఉమ్మేస్తున్నారని చెప్పను నేను, కానీ పిఠాపురంలో ప్రజలు చాలా అంటే చాలా ఈయన మీద కోపంగా ఉన్నారు. ఎందుకు కోపంగా ఉన్నారంటే నేను పిఠాపురం వెళ్ళిన వాడిని, అవును మీకు తెలిసే ఉంటది. నేను అక్కడ ప్రజలతో మాట్లాడిన వాళ్ళని, వాళ్ళ పేర్లు నాకు గుర్తున్నాయి ఈ రోజు కూడా, వాళ్ళ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి ఈ రోజు కూడా. అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఈ రోజు ఫోన్ చేసి ఒక వ్యక్తి ఏమంటాడు, అన్నా మీరు వచ్చినప్పుడు వస్తువులు పెరిగిపోయినాయి అన్న, నేను క్షమించన్నా ఈ రోజు ఇంకా పెరిగిపోయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువ మాకు తెలవలేదు అంటే నేను ఒకటే చెప్పా, సంవత్సర కాలంలోనే మీకు ఇంత పెద్ద అది వెలిగింది, రాబోయే 4 ఏళ్ళు ఇంకా ఇట్లనే ఉంటుంది అని చెప్తే అవునన్నా తప్పు చేసినాము, ఓటు అన్న ఆయుధాన్ని తప్పుగా వాడినాము, ఇక రాబోయే రోజుల్లో ఏమవుతుందో అంటున్నారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత అన్నది ఈ రోజు కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తున్నది? ఆయన సినిమాల మధ్యలో బ్రేక్ లో వచ్చినట్టు వస్తున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా మీరు? ఇంకోటి అబ్జర్వ్ చేశారా? 10వ తారీఖు లోపల ఒకసారి వస్తాడు పవన్ కళ్యాణ్ గారు, 10వ తారీఖు లోపల వస్తాడు పవన్ కళ్యాణ్ గారు. జీతం వచ్చినట్టు అట్లా కాదు, ఆయన పెట్టుకున్నాడు 10వ తారీఖు లోపల వస్తాడు. ఇంకోటి చివరి మంత్లో చివరి వారం ఉంటుంది కదా, అందులో వస్తారు. సేమ్ షర్మిల గారు లాగా, షర్మిల గారు కూడా అదే ఫాలో అవుతున్నారు. వీళ్ళిద్దరు కూడా అదే, ఎందుకంటే నన్ను మర్చిపోతారు. జీతం తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ప్రజలు 10వ తారీఖున ఏమైనా జీతం తీసుకుంటున్నారు. ప్రజలు మర్చిపోకుండా నేనేమో ఫెయిల్ అంటున్నారు. అక్కడ ఓజీ సక్సెస్ మీట్ లో ఈ రోజు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది అయితే చాలు కదా, హిట్ అయితే సక్సెస్ మీట్లు పెట్టుకుంటే అవి ఎవరికి అవసరం లేదు సార్. ఓజీ సక్సెస్ అయిందా లేదా, కలెక్షన్లు ఎంత వచ్చాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, ఇవి చాలా ముఖ్యం సార్. అది రాజకీయాలు వదిలేసి ఆ ఓజీనో అదే ముఖ్యం సార్ రాష్ట్రానికి. మీకు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సినిమాలు ముఖ్యం, మంత్రులు కూడా, ఈవెన్ మంత్రులు జనసేన నేతలు గ్రూప్ కాల్స్ లో మాట్లాడుకున్నారు. హరిహర వీరమలను మనం ఎలా హిట్ చేయాలి, ఎన్ని టికెట్లు కొనాలి, ఒక్కొక్క టికెట్ ఎంత మందికి అమ్మాలని మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది ఎంత ముఖ్యం రాష్ట్రానికి మీకు అర్థం కాదు. రాష్ట్రానికి సమస్య పవన్ కళ్యాణ్ గారి సినిమానా? ఎస్, ఖచ్చితంగా పేదవాడు కాదా, సూపర్ 6 కాదా? వాళ్ళు మాట్లాడలేదే అందులో, ప్రజల సమస్యలు ఏం మాట్లాడలేదే. హరిహర వీరమల్లు అనే సినిమాని మనం ఎన్ని టికెట్లు కొనాలి, థియేటర్లు ఎలా ఫుల్ చేయాలి, ఎంత కలెక్షన్లు రాబట్టాలి, హిట్ చేయడానికి మనం అంతా నాయకులంతా ఏం చేయాలని గ్రూప్ కాల్ మాట్లాడుకున్నారు. ఆడియో లీక్ అయింది, వినలేదా మీరు? మీరు ఏమంటున్నారంటే ప్రజల్ని బహిరంగంగా మోసం చేస్తున్నాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు, అంతే కదా? అది నేను చెప్పలేను సార్. మీరు చెప్పిన అర్థం అదే వస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలే నిర్ణయించాలి 2029 అంతే, ఇంకంతే లేదు. ఇంకా జమిలీ ఎలక్షన్ లో ముందుగా వస్తే ప్రజలు గట్టిగా ఇస్తారు. ఈసారి 2 చోట్ల కమిలిపోయే తీర్పిస్తారు. 2 చోట్ల కాదు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు 3 చోట్ల నిలబడాల్సి వస్తుంది. రైట్.